హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా 'మనశంకర వరప్రసాద్' గారు. ట్రైలర్ చూసి ఇదొక సింపుల్ ఫ్యామిలీ సినిమా అనుకున్నా, కానీ సినిమా చూసాక అర్థమైంది ఇది మన చుట్టూ ఉన్న ప్రతి ఇంటి కథ అని. అయితే లేట్ చేయకుండా ఫుల్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. ఈ సినిమా కథ మొత్తం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. హీరో శంకర వరప్రసాద్ గారు ఒక బాధ్యత గల తండ్రి, భర్త, ఉద్యోగి. రోజు ఆఫీసు, ఇల్లు, అప్పులు, బాధ్యతలు అయినా కూడా కుటుంబం కోసం నవ్వుతూ జీవించే ఒక కామన్ మ్యాన్. ఇందులో చూపించే సీన్స్ చాలా రియల్ లైఫ్ టచ్ ఉంటాయి. మన ఇంట్లో జరిగే మాటలు, గొడవలు, సైలెంట్ త్యాగాలు అన్నీ మనకే జరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఇది సినిమా కంటే జీవితానికి దగ్గరగా ఉన్న కథ. హీరో నటన గురించి చెప్పాలంటే అద్భుతం. ఓవర్ యాక్టింగ్ లేదు. డైలాగ్ డెలివరీ చాలా నేచురల్ గా ఉంది. ఫాదర్ రోల్ అయితే చాలా చోట్ల కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తాడు చిరంజీవి. హీరోయిన్ పాత్ర కూడా బాగా డిజైన్ చేశారు. ఒక బాధ్యత గల భార్యగా, తల్లిగా చాలా బ్యాలెన్స్ గా నటించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కథకి బాగా ప్లస్ అయ్యారు. ఎక్కడ కూడా ఇది సినిమా అన్న ఫీలింగ్ రాదు, ఎందుకంటే ఎంత రియలిస్టిక్ గా ఉంటుంది మూవీ. ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్. సాంగ్స్ తక్కువే ఉంటాయి, కానీ వచ్చిన ప్రతి సాంగ్ సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎమోషనల్ సీన్స్ లో గుండెల్లోకి దిగుతుంది. కెమెరా వర్క్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. ఇల్లు, వీధులు, ఆఫీసు అన్ని మన పక్కనే ఉన్నట్టే అనిపిస్తాయి. డైరెక్టర్ చాలా సింపుల్ గా కానీ బలంగా కథ చెప్పాడు. ఎక్కడ అనవసరమైన మసాలా ఫైట్లు, ఐటమ్ సాంగ్స్ లేవు. ఈ సినిమాలో పెద్ద ట్విస్టులు ఉండకపోవచ్చు, కానీ ప్రతి సీను మన జీవితాన్ని తాకుతుంది. తండ్రి త్యాగం, భార్య ఓపిక, పిల్లల భవిష్యత్తు కోసం చేసే కష్టాలు, ఈ మూడు కలిస్తేనే మనశంకర వరప్రసాద్ గారు. చాలా మందికి ఈ సినిమా చూస్తూ అరే ఇది మా నాన్నలాగే ఉంది అని అనిపించకుండా ఉండదు. మైనస్ పాయింట్స్ ఏంటంటే కొంచెం స్లోగా అనిపించే సీన్స్ ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే వాళ్ళకి బోర్ అనిపించవచ్చు. యాక్షన్ లవర్స్ కి ఇదొక ఖచ్చితమైన సినిమా అయితే కాదు. మనశంకర వరప్రసాద్ గారు ఒక సినిమా కాదు, ఒక జీవితం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, తండ్రుల త్యాగం అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ సినిమా మీద మీ అభిప్రాయం కామెంట్ లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి మూవీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.